వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ ప్రజల దాహార్తిని తీర్చడానికి ఖానాపూర్ మండలం అశోక్ నగర్ గ్రామ శివారులో గల ఢీ ఫ్లోరైడ్ ప్రాజెక్టును పరిశీలించాలని స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు ఆదేశించడంతో సంబంధిత ఇంజనీరింగ్ శాఖ అధికారులతో కలిసి కాంగ్రెస్ పార్టీ నర్సంపేట నియోజకవర్గ కన్వీనర్ తక్కళ్లపల్లి రవీందర్ రావు, నర్సంపేట మున్సిపాలిటీ పాలకవర్గం ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బత్తిని రాజేందర్లు ప్రాజెక్టు ఫిల్టర్ బెడ్లను సందర్శించారు. ఈరోజు గౌరవ శాసనసభ్యులు పెద్దల దొంతి మాధవరెడ్డి గారి సూచన మేరకు నర్సంపేట పట్టణ ప్రజలు, సమీప గ్రామాల ప్రజల తాగునీటి విషయంలో జరుగుతున్న మిషన్ భగీరథ వాటర్ సరిగా రాకపోవడం, సరఫరాలో కొన్ని లోపాలు, ఇబ్బందులు, సుదూరం నుంచి వచ్చే క్రమంలో లీకేజీల వల్ల నిరాటంకంగా నీరు రాలేకపోతుందని చెప్పి గడిచిన ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే గారు గడప గడపకు ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి వెళ్ళిన క్రమంలో మిషన్ భగీరథ వాటర్ కన్నా ఈ రిజర్వాయర్ వాటరు మాకు అమల్లోకి తీసుకురండి. గతంలో నిరాటంకంగా నీరు వచ్చేది. ఈ అశ్వనారు సమీపంలో నిర్మించిన రిజర్వాయరు ఈ ఫిల్టర్ బెడ్ ద్వారా పంపింగ్ అయ్యే వాటర్ తోటే మాకు బాగా వచ్చింది తప్ప ఈ మిషన్ భగీరథ వల్ల సరిగా రావటం లేని చెప్పి ఎమ్మెల్యే గారు నోటీస్కి ప్రజలు తీసుకెళ్లడం వల్ల ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే గారు కన్సల్ట్ డిపార్ట్మెంటు, మున్సిపాలిటీ నర్సంపేట మున్సిపల్ అధికారులు, పాలకవర్గ సభ్యులను, తర్వాత ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్కు సంబంధించిన అధికారులను, అంటే ఇప్పుడు మిషన్ భగీరథగా పనిచేస్తున్న ఇంజనీరింగ్ అధికారులందరినీ కూడా రివ్యూ మీటింగ్ తన క్యాంప్ కార్యాలయంలో పెట్టడం జరిగింది. ఆ సందర్భంలో పబ్లిక్ నుండి వచ్చిన విజ్ఞప్తిని ఎమ్మెల్యే గారు అధికారుల సమక్షంలో పెడితే వారు కూడా వాస్తవమే సార్, ఈ సాధ్యాసాధ్యాలను తమరు అన్నట్టుగా మేము పరిశీలన చేస్తామని చెప్పి వారు పేర్కొనడం, ఆ పరంపరలో భాగంగా ఈరోజు ప్రత్యక్షంగా గౌరవ ఆర్డబ్ల్యూఎస్ డిఈ గారు, ఏఈ గారు ఈ మోటార్లకు టెక్నాలజీ పరంగా ఎవరైతే ప్రావీణ్యులుగా ఉన్నారో వారిని కూడా, ఇంజనీరింగ్ అధికారులను కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. గౌరవ మున్సిపల్ ప్రజాప్రతినిధులు, పార్టీ పెద్దలను కూడా ఇక్కడికి ఎమ్మెల్యే గారి సూచనతో రావడం, వీటిని పరిశీలన చేయడం కూడా జరిగింది. నర్సంపేట నియోజకవర్గంలో 126 ఆవాస గ్రామాలకు తాగునీటిని అందించే డీఫ్లోరైడ్ వాటర్ స్కీము అశోక్ నగర్ నర్సంపేట మధ్యలోని ఈ రిజర్వాయర్ ద్వారా అందించడం ఒక స్కీమ్ అయితే, 26 ఆవాస గ్రామాలకు అందించే స్కీము మరొకటి ఖానాపురం హెడ్ క్వార్టర్లో వాగ్ ఆధారంతో కూడా రెండో స్కీమ్ కూడా నడిచేది. ఈ రెండు కూడా మిషన్ భగీరథ ఎప్పుడైతే ఫంక్షన్లకు వచ్చాదో వీటిని డీఫంక్ చేయడం జరిగింది, వీటిని నిలిపితల చేయడం జరిగింది. కాబట్టి వీటిని ఆ రోజు నుండి ఈ రోజు వరకు మోటార్లు రన్నింగ్ స్కీమే ఆగిపోయి ఉన్నాయి. కానీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలి అంటే అవి టెక్నాలజీ పరంగా మోటార్లు కాబట్టి పైప్ లైను, తర్వాత ఇక్కడ ఉన్న పరిస్థితులు కూడా దీన్ని ఎవరిని కూడా చూసుకోకపోవడం వల్ల, దీని బాగోగులు కూడా చూసుకోకపోవడం వల్ల ఇది ఒక చిట్టడవి లెక్క తయారై ఈ తాగునీటి రిజర్వాయర్ ఒక విధంగా అంటే దుర్భేద్యంగా తయారైపోయింది. కాబట్టి దీన్నంతా కూడా మళ్ళీ శుభ్రం చేసి ఈ వాటర్ మీరు చూస్తూ ఉన్నారు రిజర్వాయర్లో ఇప్పటికి కూడా ఎన్ని వాటర్ ఉన్నాయో. ఈ వాటర్ ఒక్కొక్కసారి ప్రమాదం ఏంటంటే, గౌరవ శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారు ఆ రోజు ఇందులో ఉన్న వాటర్ క్యాచ్మెంట్ తక్కువ ఉంది, ఎస్ఆర్ఎస్పి వాటర్ సరిగా రాకపోవడం వల్ల ఈ అన్ని ఆవాస గ్రామాలకు నీటిని దీని ద్వారా అందియలేకపోతున్నాం. కాబట్టి అక్కడున్న దూసదల చెరువు మత్తడి పడితే ఆ మత్తడి లెవెల్ నుండి ఎరక వాటర్ అంతా కూడా కాలువ ద్వారా ఈ చెరువులోకి రావాలి, రిజర్వేర్లోకి రావాలి అంటే కూడా ఒక కెనాల్ కూడా తీయడం కూడా జరిగింది. తీసిన కొద్ది రోజుల్లోనే ఈ స్కీమ్ను క్లోజ్ చేయడం వల్ల ఈ నీరు ఇబ్బందులు, అంటే ఈ వాటరు వాడకపోవడం వల్ల జరుగుతున్న ఇబ్బందులన్నింటినీ కూడా ఒక దశలో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వాటర్ అవసరం ఎంతుందో ఈ వాటర్ వాడకపోవడం వల్ల కూడా ప్రమాదం కూడా అంతే ఉందని చెప్పి సార్కు చెప్పడం, వారందరూ కూడా అన్నింటినీ కూడా సావధానంగా విని పర్మనెంట్ సోర్స్ కింద నర్సంపేట పట్టణానికి సమీప గ్రామాలకు ఇందులో రిజర్వాయర్లో ఉన్న వాటర్ కెపాసిటీని బట్టి ఎన్ని గ్రామాలకు ఎంత ప్రజలకు అందించగలమో ఒకసారి అంచనాలు వేసి లెక్కలేసి దీన్ని పునరుద్ధరణ చేయడానికి ఇంకేమేమి కావాలో అవసరమైతే SDF నా సొంత ఎమ్మెల్యే గ్రాంట్ ఫండ్ నుండి కూడా ఒకవేళ గవర్నమెంట్ నుండి నేను ప్రత్యేక నిధులు కోరుతాను. ఒకవేళ అక్కడ లేట్ అయితే నా SDF ఫండ్ నుండి కూడా నేను నిధులు ఇచ్చి తక్షణ అమల్లోకి దీన్ని తీసుకొద్దాం. జనానికి, పబ్లిక్కి నల్లా తిప్పితే 24 గంటలు కూడా ఎప్పుడు నల్లా తిప్పినా కూడా నీళ్ళు వచ్చేటట్టుగా అందించాలనేది నా సంకల్పం. కాబట్టి దానికి ఎంత ఖర్చైనా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కన్సల్ట్ శాఖ మినిస్టర్ గారికి ప్రత్యేక చొరవతో వారి వద్ద కూర్చొని ఈ నిధులను మీరు వేసిన అంచనాల మేరకు నిధులను మంజూరు చేయించుకొని వస్తా అని చెప్పి గౌరవ శాసనసభ్యులు గారు పేర్కొనడం కూడా జరిగింది. కాబట్టి ఇది పునరుద్ధరించే క్రమంలో మేము కూడా గౌరవ కన్సల్ట్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులను వారికి ఎంత శ్రమైనా కూడా వేగవంతంగా ఈ పునరుద్ధరణ జరిగే పనులకు వారు కూడా పూర్తి స్థాయిలో
వారి సబ్ స్టాఫ్ తోటి పనిచేయించాలని, అదేవిధంగా ఈ స్కీమ్కు రిలేటెడ్ ఉన్న కరెంట్ శాఖ కానివ్వండి, ఇంకా మున్సిపల్ అధికారులు కానివ్వండి, లేక పంపింగ్ జరిగే క్రమంలో పైప్ లైన్ల వద్ద ఎక్కడైనా కూడా ఎవరైనా ప్రైవేటు వ్యక్తులు కానీ పూర్తి స్థాయిలో సహకరించి జనానికి తాగునీటిని అందించే క్రమంలో అన్ని వర్గాల ప్రజలు కూడా సహకరించాల్సిందిగా నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ గౌరవ శాసనసభ్యులు గారికి పునరుద్ధరణకు తీసుకొస్తున్న సందర్భంలో మళ్ళా గౌరవ శాసనసభ్యులు గారు దొంతి మాధవరెడ్డి గారు చొరవ చూపుతున్నందుకు వారికి మేము ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రజలకు నీటిని అందించాలి, ప్రజలకు తాగునీటిని అందించాలి అంటే మిషన్ భగీరథని ఇక్కడ క్లోజ్ చేయట్లే. మనం మిషన్ భగీరథ పంపింగ్ నడుస్తూ ఉంటుంది తనకి ఏ గ్రామాలకో. ఈ స్కీమ్ను ఓన్లీ ప్రయోగాత్మకంగా నర్సంపేట పట్టణానికి ఈ చుట్టూ ఉన్న 1 గ్రామాలకు వేసవి కాలంతో పాటు నిరంతర ప్రక్రియ, వేసవి కాలంతో పాటుగా నిరంతర ప్రక్రియగా ఇది పట్టణ ప్రజలకు ఇవాళ 50 నుంచి 60 వేల జనాభాగా నర్సంపేట పట్టణ ప్రజలు జనాభా పెరిగిపోయింది. పారుతున్న వాగు వాటర్ తోటి ఇలా పంపింగ్ జరుగుతూ ఉంది. మిషన్ భగీరథ వాటర్ రాకపోవడం వల్ల మున్సిపల్ వాళ్ళు ఏర్పరచుకున్న గతంలో గ్రామ పంచాయతీ వాళ్ళు ఏర్పరచుకున్న ఆ వాగు వాటరు బావులో పోయడం ఆ ఫిల్టర్ బెడ్ నుండి ఇచ్చే వాటరే ఈరోజు కలుతులు మురుకులు పూర్తి వాటర్ వస్తుంది. ఇవాళ ఫీల్డ్ దుక్కులు దున్నుతా ఉన్నాం. ఈ బురద నీరు వాగులో పోతుంది. ఆ వాగు నీటిరే పంపింగ్ ద్వారా మళ్ళీ నల్లాల ద్వారా నర్సంపేట పట్టణ ప్రజలకు వస్తూ ఉంది. సేమ్ టైం రిజర్వాయర్ ద్వారా తాగునీటి కూడా అదే ప్రజలకు అందించాలనేది కోరిక.